జయలక్ష్మి నారాయణ ఎస్ఎంఎన్ఎస్ఎస్ గ్రూప్ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. మనం నిన్నటి రోజున పితృదేవతల గురించి పితృదోషాల గురించి తెలుసుకుంటాం. అయితే మన జాతకంలో పితృదోషాలు ఉంటే మనకి నిత్యం మన జీవితంలో జరిగే అనేక సంఘటనల ద్వారా ఈ పితృదోషాన్ని ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుంటాం. పితృదోషాన్ని నివారించడానికి మనం ఎవరైనా జాతకుని అంటే మన జాతకాన్ని పరిశీలించే వాళ్ళని వెళ్ళి ఒక జ్యోతిష్యుని సంప్రదించి జాతకం ద్వారా మనల్ని మనం కూలంకషంగా తెలుసుకుని ఏ గ్రహగతుల వల్ల మనకి పితృదోషాలు ఏర్పడ్డాయో తెలుసుకోవాలి. ఆ గ్రహగతుల నుంచి వాటికి కావలసిన పితృదోష నివారణకి గయలో పెట్టి శాఖం పెట్టడం కానీ, లేకపోతే తిల తర్పణాలు వదలడం కానీ, తిలల్ని దానం చేయడం కానీ, గులమరాల్ని దానం చేయడం కానీ, అన్న సంతర్పణలు చేయడం కానీ ఇలాంటివన్నీ చేయడం. ఇలాంటివన్నీ చేయాలి అని అంటే కనుక మనకి మొదలుగా ఏ గ్రహం బాగాలేదు, ఏ గ్రహం వల్ల మనకి పితృదోషాలు జరుగుతున్నాయి, ఎందువల్ల మనకి మన జీవితంలో ఇలాగ అనూహ్యమైన అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి, తదేకంగా మనకి పాములు కళలోకి రావడం ఇలాంటివన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అనే విషయాన్ని మన జాతకం ద్వారానే తెలుసుకోవడం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించిన దోషశాంతి చాలా చిన్నదే అయినా కూడా మన జీవితంలో మేజర్ చేంజ్ని తీసుకొస్తుంది. దీనికి బుధశాంతి ఇంకొక ఆధారం అవుతుంది. లేకపోతే కనుక వైనతేష్టి అని పితృదేవతలకి వైనతేష్టిని నిర్వహిస్తారు. గరుడ ఆరాధన, గరుడ హోమం ఉంటాయి. ఈ హోమం ద్వారా కూడా పితృదేవతలని శాంతింపజేస్తారు. ఇలా అనేక తర్పణాల ద్వారా పితృదేవతలు ఎప్పుడూ కూడా పిల తర్పణాలతోటి సంతృష్టి చెందుతారు. అందుకని ఎక్కడైనా నదీ తీరాల్లో కానీ, సముద్ర తీరాల్లో కానీ, నదీ సంగమ స్నానాల్లో కానీ, లేదంటే సముద్ర నదీ సంగమ స్థానాల్లో కానీ వీళ్ళు ఎప్పుడూ కానీ తర్పణాలు వదలడం చేయాలి. ఇలా చేయడమే కాకుండా అక్కడ అనేక దానాన్ని చేయాలి. పితృదేవతలను ఉద్దేశించి చేసే దానాలని మీ భవిష్యత్తుకి, మీ జీవితానికి మంచి ఆధారం అవుతాయి. బ్రహ్మ కపాలంలో కానీ, ఎక్కడైనా దయాక్షేత్రాల్లో కానీ ఇలాంటి చోట మనం ఎప్పుడు పెద్ద పితృదేవతల్ని ఉద్దేశించి తర్పణాలు చేస్తే కనుక ఆ తర్పణ ఫలితంగా మన రాబోయే తరాలు, మన పూర్వ తరాలు వీరందరూ సద్గతుల్ని పొందుతారు. అలాగే కాకుండా మన రాబోయే తరాలు ఇక్కడ ఇహలోకంలో చక్కటి సుఖాన్ని అనుభవించడమే కాకుండా మనం కూడా వారి వల్ల సుఖానుభవాన్ని పొందుతాం. ఇది పితృదేవతల ఆరాధనకి, అలాగే పితృదేవతల యొక్క పితృదోషం యొక్క శాంతికి సంబంధించిన ఘటన. మళ్ళీ ఇంకో కొత్త విషయంతో కలుద్దాం. జయలక్ష్మి నారాయణ.